వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. విమాన నగర్లో క్షుద్ర పూజల కలకలం. అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఏటీపీలో మహిళపై ఎలుగుబంటి దాడి. హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ పాల్గొని యోగా ఆసనాలు చేశారు. యోగాలో రాణిస్తున్న వారిని సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లే యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని పలు యోగా శిక్షణ కేంద్రాలలో యోగా ఆసనాలు నిర్వహించి యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు. 1 2 3 4 5 6 మళ్ళా చూపుడు వేలతో లోపల ఉండే భాగాలని 4 5 6 మళ్ళా రెండు చెంపల్ని కొట్టండి. 1 2 3 4 5 6. లాంగ్ డీప్ బ్రీత్ అవుట్. ఇప్పుడు శ్వాస తీసుకొని బాడీ పైకి స్ట్రెచ్ చేయండి. కాలు రేళ్ళ మీద ఉండండి. శ్వాస వదిలేసేయండి. తీసుకోండి. 4 స్పీచ్ కూడా వేయండి. ఈ క్రియ ద్వారా నడుము తొడలు గాలి పీల్చుకుంటూ స్ట్రైట్. ఉపాసతే ఒకటిగా కదులుదాం, ఐక్యభావంతో పలుకుతాం, మనస్సును నిశ్చలం చేసుకొని సమతుల్య గాలి వదులుతూ ఒకే విధంగా వేదికపై వాటితో పాటు చేయడానికి ట్రై చేయండి. ఐక్యరాజ్య సమితిలో ఆయన తీర్మానం పెట్టినప్పుడు 193 దేశాలు పాల్గొన్నాయి ఈ యోగా గురించి. దాంట్లో 177 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి ఈ యోగాను ప్రోత్సహించాలని చెప్పేసి. ఆ ఘనత కూడా మన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. అంతేగాక ఈ యోగా వలన ఎంత ఉపయోగకరం ఉందో అందరికీ తెలిసిన విషయమే. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా దీంట్లో, ఎందుకంటే ఆసనాలతో పాటు ఆరోగ్యం, మన ఉపగామితనేమి ఒకటి కాదు, మన జీవితమే ముడిపడింది ఇట్లా యోగాతో. ఎందుకంటే యోగా అంటేనే, యోగా అనే అర్థం దాంట్లోనే ఉంది. యోగా అంటే ఈశ్వరునితో సమానం. మనలో ఉండే మనసు ఈశ్వరునితో మమేకమై చేసేటువంటి యోగానే ఇంత గొప్ప యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మనకు భవిష్యత్తులో కూడా మన ముందు చూపు, మనం ఏం చేయాలనేది కూడా మన దివ్య దృష్టి కూడా
సాకారం అవుతుంది. ఆ దివ్యదృష్టి వల్ల మనం చేయబోయే పనులు ఏ విధంగా ఉంటాయనేది మనకు ముందే కనబడుతుంది. కాబట్టి ఈ యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి తమ దైనందిన జీవితాల్లో వారి వారి యొక్క జీవితాలను మలుచుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛ భారత్, అంతర్జాతీయ యోగా అవి రెండు తేవడం వల్ల చాలా మానవాళికి చాలా ఉపయోగం కలిపింది. ఇప్పుడు యోగా అంటే మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చేస్తుంది. మన దైనందిక జీవితంలో యోగా చాలా ముఖ్యమైనది. యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఇవన్నీ బాగా ఫ్రీగా అయిపోతాయన్నమాట. శరీరము మనస్సు బాగుందంటే మనిషి ఆటోమేటిక్గా బాగుంటాడు అన్నమాట. కాబట్టి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ఏ పని చేయాలన్నా నువ్వు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేకుంటే నువ్వు ఏ పని చేయలేవు. కాబట్టి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యలకే ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఈ నెల 25, 26వ తేదీలలో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మనం అది పెళ్ళి చేసే చేయలేదు అదే టేబుల్స్ బాగుంటుంది అయ్యా చేసేసి మధ్యలో అది యాక్చువల్లీ ఇట్ బి నైస్ కానీ మైక్ అన్ని పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా దాని బదులు ఇది బెటర్ కదా అనిపిస్తుంది. ఇది కూడా బాగానే ఉంది. వెనకాల ఫ్లెక్సిబుల్ రివ్యూ వస్తుంది సార్ వాళ్ళు. తర్వాత ఆల్ స్టాఫ్ అంతే సార్. అంతే సార్. ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటుంది? హెచ్ఓడీస్ ఉంటారు 50 మంది, 4 మండలాలు, 4 ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తర్వాత తహసీల్దార్స్, ఇంకా వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే సపోర్టింగ్ స్టాఫ్. ఇట్లా చేద్దాము నాకు అందుకని పంపించగలరా? లోపల నుంచి అది వస్తాను ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ అదే సైడ్ మొబైల్ చేస్తాను. లాస్ట్ టైం డిఫరెన్స్ ఇలా కాకపోయింది. ఫ్రంట్లో మాత్రం పనిచేస్తున్నాను. ఫస్ట్లో ఏదో ఇవి మనకు లక్ష్యం చేసి పెట్టాను. సో ఇది మీ ఫినిష్ చేసిన ఇటు పెడదాం ఫస్ట్. దానికి వెళ్తే ఇటు పెట్టారు లోపల బయట కదా. ఇవి పెట్టేసుకున్నాం. మీకు అర్థమైందా?
ఒక మనిషిలో ఇద్దరు మనిషిలో పట్టేటట్లు బ్యారికేడ్ వేసుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా పైకి ఎగ్జిట్ పెట్టాలి. నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేపడతామని నిర్ణయించడాన్ని హర్షిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు నందయ్య, బండశంకర్, పుష్పాల అశోక్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అంటే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించేసాం. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం. బిఫోర్ 15th of August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను కూడా నేను చెప్తున్నాను. హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖాన్ని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th of Julyకి ఆరంభించి 15th of August లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటారు. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా అంటే ఇటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, 6 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యర్ గంగాధర్, తనకాల అనంత్, జగత శ్రీనివాస్, పీరెడ్డి, జగత్, రుత్తల శ్రీరామ్మూర్తి కలిసి షర్మిలతో పార్టీ విషయాలను చర్చించడం జరిగింది. హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్లతో పలు సంఘాల నేతలు ఆయనను ఇంటి ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. వేముల
వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న వారని అన్నారు. రుణాలకు వర్తింపు 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు. ఆగస్టు 15, 2024 లోపు రుణమాఫీ పూర్తి చేసుకేందుకు కసరత్తు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చిన నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డును ఇచ్చిందో ఇప్పుడే అంబాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పాపం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు యుద్ధం వేసిందో వారు సంపాదన కోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజలే ఉంటుడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము తెలుస్తాం. అందరికీ నమస్కారం. గోదార్ఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్, ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. రాసుకుంటాం సార్. రాస్తే వాళ్ళు రాస్తారు సార్, లేకపోతే నేనే రాసుకుంటాను సార్. సిగ్నేచర్ తీసుకొని ఎస్ఎస్ఓ గారికి, లేకుంటే ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి కలుపుతుంది సార్. ఎండర్స్ పెట్టించిన తర్వాత ఎత్తే పెడతాను సార్. ఎత్తే పెట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తాను సార్. ఈరోజు ఇక్కడ 2 టౌన్ సర్కిల్ అండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతోంది, తర్వాత డయల్ అండర్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోల్ కార్స్ కానీ బ్లూ కోడ్స్ కానీ తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు,
ఇవన్నీ వెరిఫై చేశాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సింది. ఇంకా ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసినట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ DNA ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కన్వా కపి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్రెయిన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభం అయింది. అయితే నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదార్కని చౌరస్తాను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు కలిసి సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారికి ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. రోజు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు, అనుమానితులను గుర్తించి వివరించాలని సూచించారు.
నా పేరు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అని భారతదేశం రాజకీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తండ్రి ఎన్టీఆర్ మరియు అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు మరియు అదే నియోజకవర్గంలో హిందూపురం నుండి 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. బాలయ్య ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి బాలకృష్ణ అని నేను సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.